తెలంగాణ సర్కార్ దునియా మీటింగ్లకు టైం దగ్గర పడ్డది. సోమవారం సందే మీటింగ్లు. ఈ మీటింగ్లకు దునియాలున్న అన్ని దేశాల పెద్ద మనుషులు వస్తుర్రు. రమ్మని కారెట్లు ఇచ్చి మరీ పిలిచిర్రు కూడా. మీటింగ్ చాలైనాక ఎసొంటి ముచ్చట్లు నడుస్తాయి అనేది అటెంక చెప్పుకుందాం గాని ఇప్పటికైతే మీటింగ్ కోసం ఏర్పాట్లు ఏడు వరకు వచ్చినాయో ఒకసారి అరుసుకునొద్దాం పర్రి. వారేవా సెట్టింగ్ అదిరిపోయిందిలే. ముంగట వెల్కమ్ బోర్డు, లోపలికి వచ్చినాక చూస్తే అదిరిపోయే సెట్టింగ్. చూడ్డానికి రెండు కండ్లు చాలతలేవు పో. దేశాలకేంచి వచ్చేటి చుట్టాలు కూసునేందుకు కుర్చీలు, మీదంగా ఎలుగుల బుగ్గలు, తీరు బొమ్మలు. సెట్టింగులు అదిరిపోయినాయి. ఏందనుకుంటురు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యం నడిచేటి జాగా ఇది. సోమవారం మంగళవారం 2 రోజులు ఇక్కడనే నడుస్తాయి మీటింగులు. 6 ఖండాలు, 44 దేశాలలో ఉన్న 154 మంది పెద్దోళ్ళు వస్తారు ఈ దునియా మీటింగులకు. గంత పెద్ద సభ సోమవారం నాడే సాలైతది కాబట్టి పనులన్నీ నడుచుకునేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్ సారు, పొంగులేటి సార్లు వచ్చారు. అంతా తిరిగి పనులు ఎంతవరకు వచ్చినాయో ఓ నజరేసిపోయారు. 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటారట. అటు మంత్రి తుమ్మల సారసుతో ఇదే పని మీద ఉన్నాడు. గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్ అంతా తిరిగి చూసిండు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయో. అయితే ఇప్పటికే అన్ని తీర్ల ఏర్పాట్లు ఒడిచినాయి కూడా. మీటింగులకు అవసరం అయ్యేటి సవలతులన్నీ చేసిర్రు. సోమవారం నాడు పైటీలి 1:30కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ సాల్ చేస్తాడు సభను. 2:30కు సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడతాడు సభల. 2047 కల్లా తెలంగాణ రాష్ట్రం హాలత్ మారుస్తామని చెప్తుండే కదా. ఇక దానికి ఏమేం కావాలనో అడుగుతాడు కావచ్చు. 9వ తారీఖు నాడు సాయంత్రం 6 ఓడుస్తాయి మీటింగులు. ఏం మాట్లాడుకున్నా 2 రోజులలోనే మాట్లాడుకోవాలి. 2 రోజులలోనే అగ్రిమెంట్లు రాసుకోవాలన్నట్టు. దేశాలకేంచి పెద్దోళ్ళు వస్తారు కాబట్టి పోలీస్ బందోబస్తు కూడా గట్టిగానే ఉంటది. అందుకనే మీటింగ్లు అయ్యేటి జాగని అంతా అరుచుకునేందుకు రాష్ట్ర పోలీస్ పెద్ద సార్ వచ్చి చూసిపోయిండు కూడా. ఇది 28కి దునియా మీటింగులు ఓడిచినాక రాష్ట్ర హాలత్ మారుతుందట. ఇది మేమంటున్న మాట కాదుల్లో. ఓ కాడ మాట్లాడుకుంటా సీఎం సారే చెప్పిండు కోరుతూ. ఇప్పటి వరకు ఒక లెక్క, ఈ మీటింగులు ఓడిచినాక ఇంకో లెక్క ఉంటది అనుకొచ్చిండు సీఎం సారు. ఇక ఇప్పటికైతే ఇంతే. రేపు మీటింగులు ఓడిచినాక ఏమేం మాట్లాడిర్రు, ఎన్నెన్ని కంపెనీలు వచ్చినాయి, ఏ దేశంకేంచి ఎంత పెట్టుబడి పెట్టిర్రు, ఈ మీటింగ్లతో తెలంగాణకి ఎంత బాధ్యత ఉందనేటి అన్ని అయ్యాల మాట్లాడుకుందాం.